హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ గౌ.ఈ. ఈరోజు ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ 12th టెక్స్ట్ బుక్లో రాసిన మాక్ టెస్ట్ అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాను. ఈరోజు ఈ మాక్ టెస్ట్లో నా స్కోర్ వచ్చేసి వెరీ లో. 43 అటెంప్ట్ చేశాను, స్కోర్ 38/80 వచ్చింది. టోటల్ ఫెయిల్ అన్నమాట. నాకు చిన్న సాటిస్ఫాక్షన్ కూడా లేదు. చెప్పడానికి బోల్డ్ కారణాలు చెప్తాం, కానీ సరిగ్గా రాయకపోతే ఇంకేం చేస్తాం, కానీ ప్రాక్టీస్ చేయాలి గట్టిగా. సో ఇంకా లేట్ చేయకుండా అనాలిసిస్ నేను చేస్తాను. అక్కడ క్వశ్చన్ చూసి నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి క్వశ్చన్. ఈ ఫస్ట్ రూల్ అది. సెకండ్ రూల్ ఏంటంటే, ఇది ఒక లెర్నింగ్ వీడియో, టీచింగ్ వీడియో అయితే అసలు కాదు. నేను మీకు ఏమీ టీచ్ చేయను, మీరు నా నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేదు. నేను యాస్పిరెంట్ కాబట్టి 38 మార్క్స్ వచ్చింది, ఏం నేర్చుకుంటాను. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, దెర్ ఆర్ 8 మెంబర్స్. J through Q. Okay, J through Q. J నుంచి Qకి వెళ్ళారు. దెర్ ఈజ్ నో సింగిల్ పేరెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక సింగిల్ పేరెంట్ కూడా లేరు. ఓకే, Q's మదర్స్ మదర్-ఇన్-లా ఈజ్ P. ఓకే, J through Q అంటే Q లాస్ట్ జనరేషన్ అనుకోవాలి, J పైన జనరేషన్ అనుకోవాలి. Q's మదర్-ఇన్-లా. Q's mother-in-law. Q's mother-in-law is P. ఓకే, Pకి ఒక హస్బెండ్ ఉన్నారు. ఆ హస్బెండ్ J అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకొక పాసిబిలిటీ వేద్దాం. Q's mother-in-law P. ఇక్కడ J ఇంకెక్కడైనా వస్తే అక్కడ మనం అక్కడ యాడ్ చేయొచ్చు. సో రిఫరెన్స్ తీసడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉంది. క్లోజ్ చేసేస్తున్నా. అలాగే డన్. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేవు, పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ J through Q అన్నారు. ఓకే, N is the only sister-in-law of K. N is the only sister-in-law of K. ఓకే, N sister-in-law, అది బ్రదర్కైనా ఉండొచ్చు. N అనేది sister-in-law of K, సంథింగ్ ఇదైనా అవ్వచ్చు రిలేషన్. ఓకే, ఓన్లీ సిస్టర్-ఇన్-లా అన్నారు. ఓన్లీ. ఓకే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ O. సో ఇది ఇది కూడా ఉంది కదా, ఇక్కడ K రాసుకోవచ్చు. సారీ, ఇక్కడ ప్లస్ K మైనస్. ఈ రకంగా అనుకుంటే K అనేవాడు ప్లస్ అనమాట. సో who is the father of O? K father. ఓకే, ఇంకొక పాసిబిలిటీ ఏంటో చూద్దాం. N is the only sister-in-law of K. K is the father of O. O is the daughter of J. K is the father of O. O is the daughter of J. K is the father of O. O is the daughter of J. Granddaughter of J. Okay.
హూ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ జే. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఓ గ్రాండ్ డాటర్ అవ్వాలి. ఇక్కడ కే, ఇక్కడ సిస్టర్ ఇన్ లా ఎన్, అప్పుడు ఇక్కడ ఓ గ్రాండ్ డాటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక దగ్గర ఏదైనా ఉందా? జే త్రూ క్యూ అన్నారు. కే ఫాదర్, వేరేది ఏది లేదని చూద్దాం. క్యూ ఈజ్ ద నీస్ ఆఫ్ ఎల్. క్యూ ఈజ్ ద నీస్ ఆఫ్ ఎల్. ఎక్కడైనా ఎల్ ఉండొచ్చు, ఎక్కడైనా ఎల్ ఉండొచ్చు. ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్. ఓకే. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ? Q is the niece of L. Who is the mother of O? ఎక్కడ తేడా పడుతుందిరా అబ్బాయి? ఏదో తేడా పడుతుంది. M is the husband of N and brother of K. Okay. M is the husband of N. Who is the M is the husband of N and brother of K. Okay. N is the only sister-in-law of K. Who is the father of O? Who is the granddaughter of J? ఓకే. ఇప్పుడు ఏదో దారిలోకి వచ్చినట్టుంది. Q is the niece of L. Who is the mother of O? Q is the niece of L అంటే దీనికి L అనుకో, ఇక్కడ Q. L who is the mother of O. ఇక్కడతో రెండు కింద ఉన్న రెండు సెంటెన్స్లు అయిపోయింది, పైన సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ నో సింగిల్ పేరెంట్ ఉండరు. Q's mother's mother-in-law. Q's mother's mother-in-law is J. So mother-in-law is P is equal to minus. ఇక్కడ జెండర్ తెలియంది క్యూ, నీస్ కదా. నీస్ అంటే ఇది. O is the గ్రాండ్ డాటర్. ఓకే. 1 2 3 4 5 6 7 8 8 మంది వచ్చేసారు. ఓకే. మరి ఎక్కడ ఇంత చిన్న క్లియర్గా చేసావు, ఎగ్జామ్ ఎందుకు చేయలేదంటావు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే? జే. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ? ఎన్. హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఎన్? ఎల్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఎ రో? ఎక్కడ రా బాబు టోటల్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఎ రో? వదిలేసానా క్వశ్చన్? ఓకే, క్వశ్చన్ వదిలేసినట్టున్నాను. ఏం పర్లేదు, ఇక్కడ కానిచ్చేద్దాం. A certain number of persons are sitting in a linear row facing south. ఓకే, సౌత్ అయినా నార్త్ అయినా ఒకటే కాబట్టి మనం చేసుకున్నాం. ఓకే. J sits second to the right of L. J sits second to the right of L. ఓకే, ఇది సౌత్ అనుకున్నాం. Only 3 persons sit in between U and J. Okay, only 3 persons sit in between X and R. U 1 2 3 J. X 1 2 3
R. Okay, R sits third to the left of X. R sits to the left of X and sits third to the left of U. ఓకే, అంటే జేతో మనం స్టార్ట్ చేయకూడదు. త్రీ పర్సన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం టీతో. ఓన్లీ 3 persons సిట్ టు ద రైట్ ఆఫ్ టీ. ఓకే, టీకి రైట్లో 3 persons మాత్రమే ఉండాలి. ఎక్స్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. 1 2 ఎక్స్. ఓకే, ఆర్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఆర్. 1 2 3. ఇక్కడ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ సరిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ. 1 2 థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఓకే, ఇది 10th పేజ్ వచ్చేస్తుంది. 3 persons సిట్ బిట్వీన్ జే అండ్ యూ. ఇంట్రెస్టింగ్. 3 persons సిట్ బిట్వీన్ జే అండ్ యూ. 1 2 3. ఇక్కడైనా జే రావాలి లేదా 1 2 3 ఎక్కడైనా జే రావాలి. చూద్దాం ఏదైనా రిలేటెడ్గా ఉన్నాయా. ఇదా చెక్ చేద్దాం. జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి సెకండ్ రైట్లో ఎల్. 1 ఎల్. నెక్స్ట్ second to the right of L, only 3 persons, only 6 persons sit to the right of X. 1 2 3 4 5 6 సరిపోయింది. L sits second from the left end of the row. సరిపోయింది. అప్పుడు ఈ రెండు ఇక్కడ ఉండవు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. యూ ఉంది, ఎక్స్ ఉంది, టీ ఉంది. జెడ్ ఎక్కడుంది? జెడ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఓకే, జెడ్. ఇంకా ఎవరన్నా ఉండిపోయారా? కనబడండి. ఓకే, 1 2 3 టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. 21 persons ఉన్నారు అబ్బాయి. ఇంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అయితే ఎలాగా? అసలు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ 15th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్? 15 minus 6 9. 1 2 3 4 5 6 7 8 9. 9%. Right or wrong? Correct. How many such odd numbers are there in the above sequence, each of which is immediately preceded by a symbol? Odd number ki mundu symbol undali. Odd number ki mundu symbol ledu. Odd number ki mundu symbol ledu. Odd number ki mundu symbol ledu. Even number odd number కి ముందు సింబల్ ఉంది 1. ముందు లేదు. ఆడ్ నెంబర్ కి ముందు సింబల్ లేదు, ఓన్లీ 1. రైట్ ఆర్ రాంగ్? చెక్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ సీక్వెన్స్, each of which is immediately followed or preceded by a perfect cube of a number or a perfect square of a number? సింబల్స్కి ముందు కానీ వెనక కానీ స్క్వేర్ ఆర్ క్యూబ్ అని ఉండాలి. సింబల్ వెనక 1, సింబల్కి ముందు క్యూబ్ 2, సింబల్ తర్వాత ముందు, సింబల్ ముందు వెనక, సింబల్ ముందు వెనక, సింబల్ ముందు వెనక, సింబల్ ముందు. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్. వెనక ఎవరు లేరు. సింబల్ ముందు వెనక, సింబల్ ముందు వెనక, సింబల్ ముందు 4.
ఓకే, ఓన్లీ 4. రైట్ ఆర్ రాంగ్? రైట్. నైస్ రా అబ్బాయి. ఇక్కడ వస్తున్నాయి, అక్కడ ఎందుకు రావట్లేదు? ఇక్కడ నీకు ఎవడని చెప్తున్నాడా? లేదు. మరి అక్కడ టెన్షన్ బాస్, టెన్షన్. ఓకే, ఇక్కడ స్కూల్కి ఎవరు లేరు. సో కామన్గా ఉండేది ఏంటి? ఇక్కడ స్కూల్. అయ్యో, స్కూల్ అంటే అయ్యో అంటాం. బాగా ఇచ్చాడు ఎవడో కానీ. నెక్స్ట్ టీచర్స్ ఇంకా ఎవరు లేరు? 1, 4. 1, 4లో జా. టీచర్ అంటే జా. ఓకే. ఆర్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? డై. ఆర్ అంటే డై. ఇంకా మిగిలింది ఏంటి? హెల్ప్ఫుల్ అంటే యూ. స్కూల్ అయిపోయింది. అయ్యో, స్టూడెంట్స్ ఇన్ ఉన్నారు. ఇప్పుడు గార్డెన్ కానిచ్చేద్దాం. గార్డెన్ ఎవరు? ఇక్కడ గార్డెన్ సి. గార్డెన్ అంటే సిఈ. సరిపోయింది. స్కూల్ అయిపోయింది, గార్డెన్ అయిపోయింది. హ్యాజ్ అంటే విఓ. ఇప్పుడు గార్డెన్ అయిపోయింది, టీచర్ అయిపోయింది. ఇన్ అంటే ఎక్స్ఈ. ఇప్పుడు ఆర్ అయిపోయింది, ఇన్ అయిపోయింది, స్కూల్ అయిపోయింది. అయ్యో డిఐఎక్సి. కా అంటే స్టూడెంట్స్. యాక్చువల్లీ కా సినిమా కూడా బాగుంటుంది. ఖా అంటే స్టూడెంట్స్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టూడెంట్స్? స్టూడెంట్ కా. ఆర్ డి. హెల్ప్ఫుల్ యు. ఇన్ ఎక్సి. గార్డెన్ సిఈ. కడి యు లేదు. ఖడియు లేదు. ఖడియు సిజి. ఓకే, నో ఫాలో అయిన మెథడ్ బాగుంది. మొత్తం అన్నీ కనిపెట్టారు. స్టూడెంట్స్ కా. లవ్ లేదు. గార్డెన్ సిఈ. కసి. సెకండ్ వన్ లాస్ట్ది చెప్పేయమంటారా? యు. If it is possible to make only one meaningful English word with the first I, second C, fifth A, and the seventh letters D, acid. Which of the following will be the second letter of the word C? No such word. Okay. 8 persons A, D, H, I, J, R, S and V are sitting in a circular table. 8 persons. ఇది ఆన్సర్ వచ్చేద్దును కానీ టైం అయిపోయింది. ఏం చేద్దాం? ఫేసింగ్ సెంటర్, టువర్డ్స్ సెంటర్. ఓకే, 8 persons. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. J and V are immediate neighbors. Okay. J is sitting third to the right of S. S ki third right lo J. S ki third right lo J. Okay. A is sitting in opposite direction of R. Okay, 2 persons sitting between R and B. అది అయిపోయింది, ఇది అయిపోయింది. J and V are immediate neighbors. ఇక్కడ V రావచ్చు, ఇక్కడ V రావచ్చు. ఓకే,
There are two persons sitting between H and D. H and R are immediate neighbors, and neither of them is immediate neighbors of S. ఇక్కడ హెచ్ రాకూడదు, ఇక్కడ ఆర్ రాకూడదు. హెచ్ అండ్ ఆర్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. హెచ్ ఆర్ ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ హెచ్ ఇక్కడ ఆర్ అయినా రావచ్చు. ఓకే, ఇంకా ఇదే పాసిబిలిటీ ఉంది. ఆర్ ఇక్కడ హెచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్ హెచ్, ఆర్ హెచ్, హెచ్ ఇమీడియట్ నైబర్స్ అన్నారు. అప్పుడు ఆర్ హెచ్. ఇక్కడ 3 పాసిబిలిటీస్ వచ్చాయి. చూద్దాం. నైదర్ ఆఫ్ దమ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఓకే, ఆర్కి వికి మధ్య 2 పర్సన్స్ గ్యాప్ ఉన్నారా? లేరు. సో అప్పుడు ఇది పాసిబిలిటీ కాదు. ఆర్కి వికి మధ్య 2 పర్సన్స్ గ్యాప్ ఉన్నారా? ఉన్నారు. ఓకే, అప్పుడు ఇది పాసిబుల్ కాదు. నెక్స్ట్ హెచ్ అవతలు కానీ అవతలు కానీ రావాలి. ఆర్ ఇప్పుడు హెచ్ ఇక్కడ లోపల వేద్దాం. ఇప్పుడు హెచ్కి డికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. 2 పర్సన్స్ ఉండాలి. ఇక్కడ డి రావచ్చు, ఇక్కడ 2 పర్సన్స్ వచ్చి ఇక్కడ డి రావచ్చు. ఓకే, ఏ అండ్ ఆర్ ఆపోజిట్. చూద్దాం. ఇక్కడ డి వస్తే ఇక్కడ ఏ రావాలి. ఏ అండ్ ఆర్ ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ హెచ్ రాదు, ఇక్కడ హెచ్, ఇక్కడ డి, ఇంకా మిగిలినది ఐ. ఇదే పాసిబిలిటీ. సరిపోయింది. Who sits opposite to person I, B? Who sits second to the right of the person who is sitting opposite to A? Second right, D. Who are the neighbors of person S, D, A? How many persons are sitting between A and J? When counted from right of A, only one. Which of the following pairs are sitting opposite to each other? RA, JI, HS. HS opposite to each other. Okay. నెక్స్ట్ ఇక్కడతో రీజనింగ్ అయిపోయింది గైస్. 23 minutes పట్టింది. ఇంకా ఎందుకు అంత ఎక్కువ పడుతుందో తెలియదు. ఓకే, ఇప్పుడు క్వాంట్ త్వరగా చేసేద్దాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ బల్బ్స్ పెట్టాలా? ఫైండ్ బల్బ్స్ సోల్డ్ బై షాప్ ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బల్బ్స్? టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు సోల్డ్ ప్లస్ అన్సోల్డ్. ఓకే, find bulbs sold by A is what percent of the total number of bulbs shop E. Total number of bulbs anta 500. షాప్ ఏ ఎంత సోల్డ్ చేసింది? ఇంత 320, 340, 360, 120, 140, 160, 200, 2 by 5, 40%. 2 by 5, 40%. రైట్ రంగా చెక్ చేద్దాం.
ఇంత సింపుల్గా వచ్చింది ఏట్రా నాకు. ఇందాక ట్రై చేసినప్పుడు అసలు రానే రాలేదు. ఇది చూద్దాం, ఇది విను. 8 15 8 15 29 x 113 225. ఇక్కడ 5, ఇక్కడ 7 12, ఇక్కడ 20, ఇక్కడ 9, ఇక్కడ 5 9 5 14, ఇక్కడ 8 3 5 8 9 13 13 కాదే. 8కి 1, ఇక్కడ 3 15 కాదే. 2 cube 2 5 7 7 14 9 18 అవ్వాలి. 14 29 9 13 12. ఎలాగా 5 20 9 5 9 14 2 5 7. ఏంది ఎలా ఆలోచించాలి? సడన్గా ఇంక్రీజ్ అయ్యిందా? ఓకే, ఓ లాజిక్ దొరికింది. దొరికింది. 8 2s -1, 15 2s -1, 29 2s -1, 29 2s 58, 57, 57 2s -1, 114 -1 113 సరిపోయింది. 57. ఓకే. The total sum of simple interest for 2 years at 10% and compound interest for 2 years at 8% on the principal is 458. Then find the principal PRT by 100. Total sum. What a sum. చూద్దాం. ఇప్పుడు 1000 అనుకున్నాం. ఎక్స్ 10% 100, ఇంకొక 10% 100. అలాగే 1000 అనుకుందాం. 8% అంటే 80, అప్పుడు 8. ఇప్పుడు ఏమవ్వాలి? 8% అంటే 80, 10 20 తీసుకో 80. ఇది 168. 368 ఈజ్ ఈక్వల్ టు 458. మరి 1000 ఎంత? 2000. ఇది ఎలా చేసావు? ఇది ఎలాగా చేశారు? ప్రిన్సిపల్ సేమ్. సర్లే, 2500తో స్టార్ట్ చేద్దాం. 10% 250, 250, 2500, 1%, 825 200, 200, 8 2s 16. అవదే
అవదే అవదే అవదే అవదే. నెక్స్ట్ 1250 10%, 125 125 250. Next 12.5 2s are 25 25 4s are 100. 5 2s are 2 4s are 5 2s are 5 5s are it's 100. Next 100 200 250. మరి ఇందులో 8 అంటే 8. సో 1250 త్రూ ఆప్షన్స్ అయితే వచ్చేస్తుంది, కానీ మనకు ఆన్సర్ కనబడాలి. ఇంత టైం పట్టకూడదు. ఆప్షన్స్ ఆప్షన్స్ బాబోయ్, ఫార్ములా బేస్డ్ మీద వెళ్తే చాలా క్యాలిక్యులేషన్ ఇన్క్లూడ్ అయ్యింది. దాని బదులు ఇలా ఆప్షన్స్ చెక్ చేయడం బెటర్. They can do a piece of work in 20 days. We can do the same work in 30 days if both worked for 4 days. What is the 60 3s are 2s are 5s are 5 4s 20 by 60 2 by 6 1 by 3 work. Actually 2 by 6 what fraction of work left? 4 by 6, that is 2 by 3 work left. 2 by 3 work left. Correct answer. Okay. Next question. Next to see. So find the average number of students in all the colleges together. All the colleges together. Or average. Okay. 85, 130, 130, 60, 190. 70 50 120 175 75 85 160 160 50 210 100 165 170 200 60 95 155 155 80 235. Average and adigaru 200, so 0 plus 10 plus 35 minus 25 minus 10 10 10 cancel. అలాగే ఇక్కడ 10 ఉంది, బై 5 చేస్తే 202 యావరేజ్. అయిపోయిందా? అయిపోయింది. నువ్వు ఇంక చెక్కారా అబ్బాయి? సెకండ్ క్వశ్చన్ నువ్వు వచ్చారా అబ్బాయి? ఓకే, ఇప్పుడు ఇది క్లీన్ చేసేద్దాం. Find the ratio of art students in college P and T. Art 60 30. Together 2. Okay, 60 80. 60 80 140. To the commerce students in college Q S T 50. 50 70 120 120 90 210 14:21. వాట్ ద ఏదో తేడా కొడుతుంది, తేడా కొడుతుంది. కామర్స్ క్యూ 50 60 120 120 90 120 90 210. Arts P and T 60 80 140 సరిపోయింది. కామర్స్ QST 50 65 95.
ఇది ఇక్కడికి వస్తుంది 100 160 160 50 160 50 210 ఓకే 7 2 7 3 నేను క్యాన్సిలేషన్ చేయకుండా దిక్కులు ఆలోచిస్తున్నా వేస్ట్ ఫెయిల్ కదా ఓకే if the number of science students in college A is 3/5 of the total number of students in college S. Okay, 200 by 3/5, 540 that is 120 A, 120 total. Then the number of science students in college R is what percent of the total number of science students in college A? It is science. Science students in college are 75. What percentage అని అన్నాడు 100 కొట్టాలి 2 6 by 12 2 6 2 5 6 6 1 6 2 12.3 by 6 అంటే 1.2 12.5 6 12 72 30 సరిపోయింది 5 5 25 5 2 10 562.5 అయిపోయింది The total number of students in college are 210. What percent more than that in college Q? 175. ఎంత ఎక్కువ ఉన్నారు 25 35 by 175 into 100 5 7s are 5 3s are 15 5 5s 25 7 5s 20% more 20% more. Next, find the difference between total number of students in science stream and total number of students in arts stream. Let's begin, baby. 90 70 160 160 70 230 330 390 minus 60 60 120 120 50 170 200 280 110 baby 110 baby. Next, in 28 liters of mixture 28 liters ఉంది మిక్చర్ అంతా మిల్క్ వాటర్ షుగర్ 3:4:7 and the ratio in another mixture of the same amount milk water milk sugar 10:7:18. Find how much more water was added in the new mixture. ఇక్కడంతా 3/14 ఇక్కడ 10 3/14 of 28 minus 10 ఇదంతా 25 35 of 28 7 2s 7 3s 7 5s 7 4s okay that is 40/5 ones 5 2s 2 4s 8 minus 1.5 6 8 9 6 is equal to 2 liters 2 liters నా ఆన్సర్ ఏదో చేస్తాను వర్కౌట్ అయిపోయింది ఆన్సర్ వచ్చేసింది అమ్మ బాబాయ్ కరెక్ట్ ఆన్సర్
ఇలాగే చేయాలా? ఓకే. A train of 10 meters long is traveling at a speed of 58 kilometers per hour. The time in which it will pass a passerby walking at 4 kilometers in the same direction. Time is equal to distance by speed. 110 meters by 58 minus 4. 54 into 5 by 18 into 18. 18 ones, 18 threes, 5 ones, 5 twos are 10, 5 twos are 10. 22 by 3 means 3 sevens are 7.71 by 3. That is seconds. ఏదో చేస్తాను. ఏదో ఎలా చేసేస్తావు నువ్వు? ఏం తెలియకుండా ఏదో ఎలా చేసేస్తావు? రిలేటివ్ స్పీడ్ తీసుకున్నావు. ఓకే. రిలేటివ్ స్పీడ్ ఎలాగొచ్చింది? ట్రైన్ కుడివైపు వెళ్ళింది, పాసర్ కూడా కుడివైపు వెళ్ళాడు, ఇద్దరు ఒకే డైరెక్షన్ ఫాలో అవుతున్నారు కాబట్టి స్పీడ్ మైనస్ అవుతుంది. ఇద్దరు ఆపోజిట్లో బూమ్ కలిసిపోద్ది. నెక్స్ట్ 2916 స్క్వేర్ రూట్ ఎంత? 6 ఎక్కడెక్కడ వస్తుంది? 4లోని 6లోని వస్తుంది. మరి 29కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే 25. దట్ ఈస్ 5. ఓకే. 5కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 2550 స్క్వేర్, అప్పుడు 56 అవుతుంది. ప్లస్ 65% ఆఫ్ 65 by 100 into 1280 0 0 5 13s 5 2s 2 6s 2 4s 640 3 4s 12 3 8 and 19. That is 56. ఎంత? 8 18 ఇక్కడ 8 మైనస్ 5 92s 5 9s 45 450 10 460 మైనస్ చేస్తే 8 2 4 420 50 స్క్వేర్ 55 5 6 30 అయిపోతుంది. అప్పుడు 54 అవ్వాలి. మిడిల్ టర్మ్ 426 స్క్వేర్ కరెక్ట్గా కనుక్కోలేదు, అందుకే అయ్యింది. నెక్స్ట్ 19 స్క్వేర్ 361 మైనస్ 169 ప్లస్ 615 75 minus 121 plus 19 is equal to x. 121 10 9 290 అయిపోయింది. ఇందులో 290 తీస్తే 1 71 plus 75 146 plus 19 5 6 1 6. ఎక్కడో తేడా కొట్టింది వేళ. సిక్స్ 15 6 10 60 6 5 30 6 10 60 6 5 30 సో 80 minus 11 square 121 plus 19 that is 99
19 square 361, 99, 10, 6, 460 minus 169, 10, 9, 290, 0, 15, 750. అరే ఏట్రా ఇంత ఎక్కువ వస్తున్నాయి. 19 స్క్వేర్ అంతా 361 అంతే సరిపోయింది. 361 మైనస్ 169 చేయరా రాస్కల్. క్యాలిక్యులేషన్లో చాలా తప్పుగా చేస్తున్నావు. 11 నుంచి 9 తీస్తే 2, 35 నుంచి 16 తీస్తే 9, 5 6 15 ఎంత 66 5 30 80, that is 172 minus 121, 5 plus 19. మా క్యాలిక్యులేషన్ రావా? బాబాయ్ కూల్. 19 square 361 minus 13 square 169 plus 6 15s 30, 80, 60, 30, 90. Okay, 90, 6 15s 90 minus 121 plus 19 is equal to x. ఓకే, ఇక్కడ 19 90 కూడా యాడ్ చేసేద్దాం. 10, 7, 8, 17, 470 అయ్యింది. ఇక్కడ 121 యాడ్ చేస్తే 10, 7, 8, 9, 290 మైనస్ చేస్తే 79 చేస్తే 8, 180. ఇప్పుడు వచ్చిందా? నెక్స్ట్ 472.5 725 by 10 into 4, 5 2s 5 1s 5, 5 4s 20, 5 5s 25, 2 2s 2, 145s 290 minus 300% of root over 6 5 6. 1 ఎక్కడెక్కడ వస్తుంది? 1 దగ్గర 9 దగ్గర వస్తుంది. 62కి దగ్గరగా ఉన్నది 49, 7 ఉంది. 56, 7 8 56, 25. నెక్స్ట్ అంటే ఇదే రావాలి. 79 300% into 3 is equal to root x. 3 9s 27, 3 7s 21, 23, 0 and 7 తీస్తే 3, 8 నుంచి 3 తీస్తే 5, 53 square 25కి 3 కలిపితే 2809. Next, Vinith fixes the market price of a shoe 28% above its cost price. CP 100, MRP 128. What should be the approximate percent of discount followed to gain 6%? 106 రావాలి. డిఫరెన్స్ అంతా 22 by 128 into 100.
2 11s, 2 6, 12, 2 4s, 24, 4s, 8, 2 6, 12. ఎంత పర్సెంటేజ్ 106 తీసేస్తే 22 ఉంది. అప్రాక్సిమేట్ అన్నాడు కదా, చూద్దాం. 00/64, 4 16s, 4 25s. అప్పుడేమవ్వాలి? 572/16, 16 1s, 16, 115 ఉంది. 16 4s, 64, 16 5s, 80, 115, 16 6, 60, 36, 96, 7s, 42, 70, 42, 112, 17% approximately. Correct answer. A car travels a certain distance at a speed of, okay. A car travels a certain distance at a speed 49 kilometers per hour and comes back at a speed of 21 kilometers per hour. The average speed 2ab by a plus b. 2 into 49 into 21 by 10, 70. 7 10s, 7 3s, 2 1s, 2 5s, 3 9s, 27, 3 4s, 12, 1 4s, 5, 5 2s, 10, 5 9s, 45, point, 2 by 5, 1 to 4, 29.4. Next item. What is the average number of bottles sold by Kinley, Bisleri and Aquafina? Consumption of bottle. ఓకే, చూద్దాం ఎంత అవుతుందో. Aquafina 64/360 into 100, 64/360 into 1 2 6 0 0 0, 6 6 36, 6 2s, 6 1s, 2 3s, 3 7s, 2 3s, 2s, 7 2s, 14, 7 3s, 21, 2 24. అలాగే కిన్లే వచ్చేసి 75/360 into 12600. ఒక 0 కదా క్యాన్సిల్ అయింది, 0 0 క్యాన్సిల్ అయింది. 6 6 6 2 1 0, 6 1s, 6 3s, 18, 6 3s, 18, 6 5s, 30, 7 3s, 21, 25. అదేనా కాదా? 70 75 into 35 చేస్తే 25, 35, 37, 3 5 15, 3 7 21, 22, 5 12, 3 5 6 2, 21 25 15, 21 22, 2 6 2 5.
నెక్స్ట్ బిస్లరీ 101/360 into 12600 35 3500 3535 Himalaya 70/360 into 12600 36 35 ఇప్పుడు 70 35 1130 210 00 7 35 350 2450 నెక్స్ట్ Rainier 50 into 35 5 13 15 150 50 30 0 5 15 250 1750 What is the average number of bottles sold by Kinley? Anta 2625. Bisleri 3535. Aquafina 2240. 5 5 10 3 6 10 7 5 12 2 14 3 6 8 by 3 3 2s 3 8s 00 2800. ఇప్పుడు ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది తెలిసిపోతుంది. 200 ఈ మూడిటికి యావరేజ్ అడిగితే ఈ 3% కలిపి కూడా చెయ్యొచ్చు. నువ్వు విడివిడిగా చేయనవసరమే లేదు. The bottle of Himalaya sold is what percent greater than the bottle sold of Rainier? Greater than 1750 percentage అన్నాడు. హిమాలయ 2450 250 ఉంది, ఇక్కడ 450 ఉంది. 700/1750 into 100. 5 3s are 15, 5 5s 25, 5 2s are 10, 35, 20s are 40%. 40% correct answer. The revenue generated by selling bottles of Aquafina is 94 Aquafina 2240 94080. The cost of one bottle of Aquafina is 20% more than that of Bisleri. Okay, calculate the revenue generated by bottle of Bisleris. 4 5s are 4 6s are 4 2s are 4 3s are 12, 4 5s are 2s are 1 7 8s are 56, 8 7s are 8 2s are 16. ఇక్కడ ఒక 75 ఉంది, 8 9s are 72 ఉంది, 8 4s are 32, 7 4s are 28, 7 2s are 14 అంటే ఇంటూ 42 చేయాలి. బిస్లరీ అక్కడ 3535 into 42 చేస్తే 10 6 7
70 into 140. 4 5s are 20, 0 2, 4 3s are 12, 13, 14, 121, 4 3s are 12, 13, 14, 0 7 4. ఎక్కడైనా తప్పు చేశానా? ఇక్కడ కరెక్టే. ఇంటూ 42. ఓకే, ఇంటూ 42 సరిపోతుంది. బిచ్చలరీ 101. 42 వచ్చింది. కాస్ట్ ఆఫ్ 1 బాటిల్, దట్ ఈస్ Aquafina. 1 bottle of Bisleri. 42 to 100 by 120. Selling bottles of Bisleri. Total bottles of Bisleri 35 into 35. అలాగా 120. 100 by 120 అలాగొచ్చింది. 20% more than అన్నారా? One bottle of Aquafina is 20% more than. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 120% ఏమో 42, 100% ఎంత? 0 0 6 5 6 7 5 7 35. అప్పుడు 35 into 35. 5 5s 25. Why? ఇక్కడ ఏం చేద్దాము? యూనిట్ డిజిట్ అవ్వట్లేదు. డిజిట్ సమ్, ఇక్కడ డిజిట్ సమ్ ట్రై చేద్దాం. 8 16 అంటే 7 7 56. ఇక్కడ 56 అంటే 6 5 11 2 రావాలి. యూనిట్స్ ప్లేస్ వచ్చిన వాటిల్లో 2 ఎక్కడ వస్తుందో చూద్దాం. 7 2 క్యాన్సిల్. 5 ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ చూద్దాం. 6 8 9 5 10 11. 5 10 అంటే 1 11 12 14 20. ఇక్కడ కూడా 2 వస్తుంది. ఇక్కడ కూడా 2 వస్తుంది. అప్పుడు డిజిట్స్ కన్నా ఇలా చేయడమే మిన్నా. చిన్నట్లకి డిజిట్స్ డైరెక్ట్ చేసి 25 17 26 16 17 3 5 15 3 9 10. ఇప్పుడు చూడు 5 12 7 25. Okay, cool, Babu, cool. What is the ratio between the number of bottles sold by Kinele 2.25 Himalayan together?
2450 5 7 10 5 is to rest of the brands together. 2240 3535 1750 5 7512 8715 7525 25 twos 25 threes 25 threes 25 ones 7 table 7 twos 14 7 nines 63 7 fours 28 7 threes 21 29 is to 41. Sorry. Next, if the total bottles sold by the shop increase, total bottles sold by the shop increase by 25%, then what is the angle made by bottles sold in Himalayas? Shop sold by shop increase by 25% పెరిగిందనుకో 12600 అయితే ఇప్పుడు సేమ్ హిమాలయన్ బాటిల్ సేమ్ 2450 by 15750 into 360 0 0 5 fours are 20 5 nines are 45 5 threes are 15 5 20 5 ones are 5 5 twos are 15. Next 6 6 6 5s 2s 49. Okay, 2 30s 2 25s 1 251 3 table 3 sevens 21 7 table 7 3s 21 41 అవుతుంది. The 30 is 150 minus 30 150 minus 30 1. Three nines are 27, 4s are 12 by 251. Seven threes are 21 again 41 ఉంటుంది. చేసింది రైటా రాంగా ఇంతకీ? హిమాలయన్ 70% by 360. Himalayan 70 by 360 2450, that is okay.
125 15750, that is also okay. Into 360 కూడా కరెక్టే. క్యాలిక్యులేషన్ దగ్గరే మిస్టేక్ వేస్తాను. 2450 by 15750 into 360. 5 4s are 20, 5 9s are 45, 5 3s are 15, 5 3s are 15, 5 1s are 5, 5 5s are 25, 1s are 28, okay. 7 7s are 29, 7 4s are 28, 7 5s are 35, 3 double 3 15s are 3 120s are 15 8s are 7 8s are 56. క్యాలిక్యులేషన్ తప్పు, అందుకే లేట్ అయింది. క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. The bag contains 4 white balls and 6 black balls. Find the probability to choose 2 balls in same color. Out of 2 by 4 white balls కావాలి. 1 by 4 plus 1 by 6. 24, 2 by 24. Same color, okay. Two by 24. 4 6 are 24. Probability is equal to 4C2 plus 6C2 by total 10C2. 4C2 అంటే 4 into 3 plus 6 into 6 into 5 by 2 అంటే 10 into 9. 12 plus 30 by 90, 42 by 90. 6 7s are 6 1s are 6 5s are, that is 7 by 15. The tank is filled in 2 hours by 3 pipes. Okay. A plus B plus C is equal to 2. The pipe A is thrice as fast as C. C is twice as fast as B. Normal strength B. C అంటే 3A, A by 3. A by 3 is equal to 2B. A by B is equal to 6 by 1. B అనేది 1 అయితే C అనేది 2 అవుతుంది, A అనేది 6 అవుతుంది. ఓకే. B alone 1. ABC కలిపి 2 అవర్స్లో పనిచేసేసారు అంటే ఇది ఇక్కడ 9 2 18 అవర్స్ పట్టింది. అప్పుడు B alone అంటే మళ్ళీ 18 అవర్స్ పడుతుంది. అంటే వచ్చేసింది నీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా. ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది ఆ మోడల్స్ రావు, కానీ బేసిక్ మోడల్స్ అయితే వచ్చు. Riya invested 150 rupees in business. 150 Riya. And her Shweta joined Riya after 8 months. 12 after 8 months. That means 4 at the end of the year. At 4 months of end of the year.
5:2. How much did Swata invest? Okay. 4 ones are 4 threes are 5 30s are 90 and 2 90s are 180. Okay, nice. X is equal to 90 into 2, 180. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా ఎక్కువసేపు నేను చేశాను, ఇంకా ఫాస్ట్గా చేయాలి, చేద్దాం. నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుందాం, కానీ నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వం. సో ప్రణాళిక మార్చాలి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.